ఆగమాగం పరిస్థితులలో అంత కష్టపడి వస్తే మాకు మిగిలిన పైసలు ఎంత అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ ఈ టోల్ గేట్ ఖర్చులైనా ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి కానీ మనకు కిరాయిలు తగ్గుతున్నాయి. ఇప్పుడు దోస్తులు పచ్చి డబ్బా చేస్తారు ఇక ఫస్ట్ ఇప్పుడు మొదలు పెట్టారు ఇక. కాదు షాపులు ఏరేరే ఉన్నాయి. ఒకటి లావటి ఉన్నాయి, రెండు చిన్నవి ఉన్నాయి, ఒకటి ఎర్రంగా. తెల్లగా ఉన్న వాటర్ మొత్తం కింద మొత్తం పాకురు పట్టినట్టు అయింది బాడీ. బాడీసుకోగాలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మేము ఢిల్లీలో గాజీపూర్ మండీలో ఉన్నాం అనమాట, మచిలీ మండి. నేను వచ్చి కూడా దగ్గర ఇప్పుడు 4 days అవుతుంది ఈ రోజుతోటి. ఇప్పుడు మనకు 4వ రోజు అన్లోడ్ చేస్తామని చెప్పారు. అది కూడా నైట్ 2 గంటలకు వచ్చి వాళ్ళు లేపుతారు. అయితే ఇక్కడ మార్కెట్లో తెలుసు కదా, బండ్లన్నీ ఏడబడితే ఆడ ముందల వెనకాల అటు ఇటు పెడతా ఉంటారు. ఇంకా మనం ముందు జాగ్రత్తతోటి బండి ఇట్లా క్రాస్లో పెట్టుకున్నాం అనుకో, బయటికి వెళ్ళేటట్టు ఉండాలి. 2 గంటలకు వచ్చి లేపినప్పుడు ఏమన్నా వెహికల్స్ ఆపినా సరే పక్కన మనం ఈజీగా బండి షాప్ దగ్గరికి వెళ్ళాలి. షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్లోడ్ చేసి పొద్దున బండి స్టార్ట్ అయ్యే టైం వరకు వచ్చి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. ఒకటే రోజులో కంప్లీట్ చేస్తామని అంటారు. మరి అది ఏదైతుందో తెలియదు. ఇప్పుడు మనకు 4 రోజుల నుంచి అయితే అవస్థ, అసలు వాసన, చెత్త చెదారం లాస్ట్ వీడియోలో చూసారు కదా. రేపు మార్కెట్ జరిగేటప్పుడు కూడా రష్ ఎట్లుంటుంది, బండ్లు ఎట్లా పోతాయి, ఎట్లా వస్తాయి, ఈ మండీలోకి వస్తే ఎట్లుంటుంది ఢిల్లీ మండీలు అనేది మొత్తం క్లారిటీ చూపిస్తాం. వచ్చినా కానీ యూజ్ అయ్యేలాగా నైట్ మనకి ఇప్పుడు ఈ పట్టాలు ఇప్పేసి దమదం రెడీగా పెట్టినాం అనుకో, వాళ్ళకి చాకిస్తే అంతా కోసేస్తారు, వడ్ల పొట్టు తీసేస్తారు, ఐస్ గిట్లు ఏమైనా ఉంటే వాటర్ హీటర్ అంతా తీసేస్తారు, బాక్సులు రపా అన్లోడ్ చేసేస్తారు. అంతా కటింగ్కి వెళ్ళిపోతుంది ఫిష్ అంతా కూడా. బండి ఇట్లుంటే ఏమవుతుందంటే మనకి బండి కట్ కాదు, ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది బండి. పొద్దుగా ఏం చేస్తారు, ఇక్కడ బండ్లు పెడతారు అన్ని పోరాదు, చిన్న బండ్లు బొలెరోలు వచ్చి మొత్తం ఈ పెట్టి చికెన్ వేసిపోతాయి సప్లై. అందుకనే ఇట్లా క్రాస్లో పెట్టినాం. ఒకవేళ ఆడ బండి ఉన్నా కానీ మనం ఇట్లా క్రాస్లో కట్ చేసుకున్నాడు పోయి వెళ్ళిపోవచ్చు. మన షాప్ దగ్గర బండి పెడితే అన్లోడ్ అవుతుంది. ఇట్లా పెడతారు బండ్లు. మనకు కూడా ఇట్లా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటే పెడదాం కానీ అట్లా పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. మన బండి పొడుగుంది, ఎక్కడ పోతాయి అంకుల్ మనకు మంచి ఏడి పోవాలన్నా కానీ అన్నిటి మనకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ట్రిప్లు వచ్చేది బాబాయ్ వస్తాడు. ఇప్పుడు తాతను పంపించేస్తున్నాడు ఇంటికి, డిస్మిస్ వస్తుండే. ఇక ఏం పేరు బాబాయ్? శంకర్రావు. పేర్లు గుర్తున్నాయి సైటు. మళ్ళీ ఫుల్ బాడీ తెచ్చుకో. ఇప్పటికే పెట్టింది. 2 రోజుల నుంచి అలా మామూలుగా వైట్ లైట్లు అట్టాక్ వచ్చినాయా? 3 తీర్లు పడతాయి అవి. అది ఒకటి 4,000 రూపాయలకు ఒకటి. కార్ లైట్లా 4,000. అలా ఫ్యాన్ ఉంటుంది, అది నా కన్ను కనపడకుంటే అది చేతి జర భద్రత వేయించిండు అవి. అది కానీ ఈ లైట్లే మనకు దేవుడు. మరి అవి ఉంటేనే తోలుతా బండి, తోలరాదు. ఆ లైట్లకు ఈ లైట్లే పెడతాడు. వీళ్ళు ఏందనుకున్నా ఇజ్జత్ తీస్తారు వీళ్ళు. అదే నైట్ 2 గంటలకు వస్తాయి, 2 గంటలకు వస్తాయి. ఇక అన్నీ చలో 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 అంటారు. ఇక పట్ట నికల్తే పూరా నికల్తే అంటారు. అటు కింది నుంచి తాళ్ళంగా వచ్చింది అంతా మొత్తం గుంజుకో. ఇదంతా గుంజుకోరా పైకి, గుంజు అంత గుంజు. అదే గుంజు అంత గుంజు. దోస్తులు 2 అవుతుంది. ఆడు మాకు వచ్చి మాకు పని చేస్తుండు, ఆ పని చేస్తున్నాడు. మమ్మల్ని ఎక్కిపోయేమంటుండు. మాకేం ఎరక దాని గురించి. ఆ పట్టాలు మనకేం ఎరక అని ఎట్లా పోయి ఊక అంటారు. అది ఊక తీసేయాలి కానీ మనకేం ఎరక. ఎక్కువ ఉప్పర్ జారేగా ఓ కట్టుదారది అంటే మనకేం ఎరక. అది ఎర తీసుకొని ఎట్లా చేస్తారు, అది తీయాలి, అది మనం తీయమంటుంది. ఎక్కడ నాకు మీరు కట్ చేసుకో, కట్ చేయి. పోయి రైట్ పోయి చక్క చేసుకో, లెఫ్ట్ చేసుకో. పోయా మెయిన్ గేట్ కాడ ఆపు. నిమ్మలాగా పోయి అమ్మాయి ఏంది పట్టాల ఈ లోడింగ్ ఎత్తకున్నా బాగుంది. అమ్మ తెస్తకు మనకే తెలదా ఈ లోడ్ గురించి. తెస్తకు అంత బురద ఉందిరా నాయన. ఏదరా నాయన మీ అమ్మ పోయారా నాయన, ముందుకు పోయింది. అమ్మ వచ్చే బండ్లు అయిపోయినాయి. దామా తెల్లారుతారు. ఇంకా బండ్లు దామ ఎక్కువనే అవుతున్నాయి కదా, తక్కువ అవుతలేవు.
వెళ్ళు ఇంకా జర ముందుకెళ్ళు. డ్రైవర్ సాబు రాడి రాడి, నువ్వు ఎక్కడ చూస్తున్నావు? చెల్లొస్తున్నావా? రాని మరి ఏదో మరి ఏం చేస్తావు? పిలుస్తుంటే అట్టే అన్నది చూస్తావు, మన జామ అవుతాయి అని. వెళ్ళరా నాయన, వెళ్ళు నువ్వు వెళ్ళు. నేను బిన కసుకున్న కొడుతుందిగా. రాని ఆగా, తోడ ఆగేద్దా? రాని రండి. అందు అందు ఆ చేటు ఓల మారిన సీతయ్య, ఆయన ఎందుకంటే ముక్కు మీద ఇగిలిస్తే కోపానికి ఉన్నాడు, ఆయన ఏం లేదు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఓ సీతయ్య సారు, అక్కడ దూక్కపోతే ఇదంతా జాగ పెట్టుకునే ఎందుక రాని చెడు. ఏం చేయాలి? వాళ్ళకు అనుకున్నట్టు పెట్టాలి. ఆయనకు అనుకున్నట్టు పెడితేనే అవుతుంది. ఈ డోర్ బీన్ అయితే ఆ టైరు ఆడ అంతుండే, ఆయన ఏం పోయింది? 50,000 టైరు. శాఖ ఇలాగ ఇష్టంగా శాఖ సరే. మొత్తం బర్ఫ్ కట్ట ఎంత ఉన్నది చూడు. మా ఇంత 3 మందం ఉన్నది. ఇక అంత తీసేస్తారు గడ్డ, తెల్లటి గడ్డలు. మరి ఎరకపోతారు కొంతమంది కూర్చోళ్ళు. అయ్యి ఎక్కించుకోపోయి ఏదో నాయన ఇక్కడ తిరుగుడు అక్కడ తిరుగుడు, మా బండి దాకియగలరా నాయన. వచ్చాడు గ్యాప్ కట్టుకో గడపోతే పిల్లగా నువ్వా అమ్మ మీరు తెగివయ్యా అమ్మ మూత. మరి వంతిరక చూడు గడ్డలు ఎట్లా ఉన్నాయో. ఓ అయ్యా డోర్ ఇరగలరా నాయన. అమ్మ అసలు అది గింత కూడా కరగలేదు. నేను కరిగిందట్టు అనుకున్నా. చూడు ఆ కవర్ తీసేయాలన్నా తీసుకున్నాను. అది పల్సర్ ఎందుకు రాది? ఈ బర్ఫ్ గడ్డ మా సైడ్ అనుకుని నిద్ర వస్తారు. బండి దోరాల ఘాటిలా జమ్మూ కాశ్మీర్ పోయేదా అని పైన చిన్న బర్ఫ్ గడ్డ తీసుకుపోయి మొదలు వేయవలసిందే. చల్లగా శంగ ఎగురు. ఇప్పుడు దోస్తులు పచ్చి డబ్బా తీస్తారు. ఇక ఫస్ట్ ఇప్పుడు మొదలు పెట్టారు. ఇక ఎప్పటిదాకా అవుతుందో మరి, రేపు దాకా అవుతుందో మరి. అప్పుడు 10, ఇప్పుడు 20, 30 మొత్తం చేసి చదివిస్తామా? ఇంకా మంచిదేనా? లేదు మన వెనక ఇంకో బండి ఉందా? ఈ మొత్తం దిగుతాయి కంపాక్ట్ ఇవ్వమంటారు. అమ్మ ఎక్స్పోర్ట్కి వెళ్తాయి. ఇక ఇవి అదే కటింగ్ అంతా మళ్ళీ ఇట్లా ఒలుస్తారు మొత్తం కండ. ఏమో ఆలోచిస్తారు పిల్లలు తమ చక్కరక. ఇంకమ్మ ఇది మొత్తం ఇలా లాట్ కొట్టుకోరా నాయన ఫస్ట్. ఈ టాటా సాయి నీ అమ్మ టాటేసి అనుకుంటారా? నేను టాటేసి అనుకున్నా. ముద్ది ఇటు అల్పి పెట్టిరేమో. దాన్ని దాపు కొడుతుంది ఆయన. దాని ఈడ లాటు కొట్టి ఊరికే దగ్గర ఉంటుంది. ఈడ కొడుతుంది లాటు. జర ఇటు కొడితే ఫ్రీగా ఉండు మాకు. ఇక్కడ వచ్చి ఆటో జర బాద్మే ఆటో వచ్చి ఇక్కడ ఒక లాటో అక్కడ ఇది ఒక మాలు అదొక మాల్ అన్నట్టు. అమ్మ నిజా టాటేసి అనుకున్నారా నాయన అమ్మకు. అది లైట్ కళ్ళకు వచ్చారు కలగాని పెడుతుంది. కాదు షాపులు ఏరేరే ఉన్నాయి. ఒకటి లావటి ఉన్నాయి, 2 చిన్నవి ఉన్నాయి, ఒకటి ఎర్రంగా ఉన్నాయి కిందంగా కడుపు కిందంగా. అది దొడ్డు బరకలు ఉంటాయి చూడు, గండు బరకలు అవి ఉన్నాయి. మరి కంప్ హౌస్లు ఉన్నాయి. కంప్లీట్ అయిపోయిందంట. 1 గంటరా 2 గంటలలో కంప్లీట్ చేసేసారు. బండి పెడితే మంచిగా వండుకున్నా వచ్చి లేపిరు. ఏమో చూసారుగా బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా తీసుకుపోయి ఆడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉంటుంది అసలైన టాస్క్ మనకి. జనాలు మొత్తం రెడీ అయిపోయారు. ఆటోలు, సైకిళ్ళు, బైకులు అన్నీ ఫుల్ జామ్. చూడరు బండి పోతాం ప్లేసే లేదు ముందల. ఈ పట్ట వేసుకోవాలి. ఇది ఏమంటారు? ఇది బొంత వేసుకోవాలి. ఇదే మనకు మెయిన్ ఐస్ని తొందరగా కరగకుండా చేసేది. మనకి కిరాయి రావాలి. కిరాయి కూడా మరి ఎప్పుడు ఇస్తారో. కిరాయి ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం బయలుదేరి వెళ్ళిపోవచ్చు. డైలీ ఇచ్చారనుకో నైట్ వెళ్ళిపోవచ్చు. ఎక్కితే మరి ఏం చేస్తాం? చాలు ఏమెక్కడికి పని
లైట్ కట్ చేసుకో. రాని 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 పోనీ పోనీ. ఓ షేటు డోర్ కొట్టు ఫస్ట్. ఎడలేస్తారా నాయన. ఏ వద్దు వదలా. ఎడ చేత బోస అవుతుందని చేద్దాం. ఆగు ఆగు ఆగు. అబ్బడా చెయ్యరా జరపయ్య గారు. నీ అమ్మ ఇంత పరుగుంది ఇది. నెట్టు నెట్టు. ఎట్ట పోను పైకి నేను. యాక్చువల్లీ ఇక్కడ బండి పెట్టాలంటే మనకు డోర్ వేస్తేనే లోపలికి నెడితే పడుతుంది, లేకపోతే డోర్ మొత్తం బెండ్ అవుతుంది. డోర్ లేపేసరికి అలా ఉన్న మురికి నీళ్ళు అన్నీ ఇక ఇంత స్మెల్ వస్తున్నాయి అంటే అబ్బో. డోర్తో వచ్చింది ఒకసారి ఆగడు చికెన్ అంతా గలీజ్ చికెన్ వేసుకుపోతాను కొత్తారు కార్లలో. కొట్టు మురికి అంతా మొత్తం మురిగిపోయి ఉంటుంది కదా. మరి ఇప్పుడు 5 రోజులు అవుతుంది లోడ్ అయ్యి. ఆ వాటర్ అంతా కూడా కిందికి వచ్చి మురిగిపోయింది. గొలుసు గిందికే దోస్తులు గొలుసు అని పేరు వచ్చింది. ఎయ్యి అని నన్ను అడుగుతుంది చూస్తురుగా. డోర్ లేపంగానే కథం మొత్తం మురికి నీళ్ళు అన్నీ మీద పడ్డాయి. ఇంకో ఇల్లు ఉంటుందిగా, ఇంకో ఇదంతా మీద పడ్డది. ఇదంతా నా మీద పడలేదా మరి? दादा राई पो अभी अभी देखो पीछे जाएगा तो लगा देते ना. ये टेढ़ा लगा है गाड़ी, इसको निकाल के उधर साइड में लगाओ. बोलो मेरे लेके इसमें जगह थे, मेरा जगह में लगाए गाड़ी लेके. पीछे पूरा वो है पत्थर लगा है. ये गाड़ी साइड हो जाएगा तो हम लगा सकते हैं भाई. पीछे बोलो तो पीछे किधर जाता है? वही बोल रहा ना भाई, गाड़ी उधर साइड में लगाओ. बोलो ये जगह अच्छा नहीं है, वो गाड़ी अंदर लगाएगा तो इस जगह में लगाते हैं हम, पीछे जाते गाड़ी. ఇదో సావు. మీ ఇంతకుముందు కూడా చూడ్రి, మొన్న కూడా అట్నే చేసారు. బండి వెనుకోని అంటే ఎడబోతుంది అగో రాళ్ళు మొత్తం తరిగినాయి. ఇంకా జాగలేదు. ఈయన కొంచెం సైడ్కి పెడితే మనం పెట్టుకోవచ్చు. మార్కెట్లో ఇదో ఒకటి దమ్దమ్. యాక్చువల్లీ ఇప్పుడు ఆ మురికి నీళ్ళు పడేసరికి స్మెల్కి అయితే తట్టుకోలేకపోతున్నాం. 2 రోజులు 3 రోజులు అవుతుంది స్నానం చేయలేదు. ఓన్లీ తాగే వాటర్ మాత్రమే మేము పట్టుకుంటున్నాం క్యాన్లలో. అయితే ఇప్పుడు ఎప్పుడు వస్తారో తెలియదు, వాటర్లో ఎప్పుడు రారో తెలియదు. అందుకనే ఎక్స్ట్రాగా 2 క్యాన్లు పెట్టుకున్నాం మేము టూల్ బాక్స్లో. తాగుతానికి అని చెప్పి తీసుకున్నాం మేము. ఎట్లా ఇవాళ వస్తారు కదా, వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ గలీ స్మెల్కి అయితే తట్టుకోలేను. ఆ డోర్ లేపేసరికి మొత్తం మీద పడ్డది. 3-4 రోజులు అంతా మురిగి ఉన్నదంతా మీద పడేసరికి ఏమ స్మెల్ వస్తుంది. బాగానే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి స్నానం చేయకుండా కూడా ఆయన, కానీ ఆ కంపు మొత్తం మీద పడేసరికి అయితే లేదు. ఇట్లా ఎమర్జెన్సీలో మీరు కూడా 2 క్యాన్లు తీసుకొని టూల్ బాక్స్లో పెట్టుకోరు. ఈ టూల్ బాక్స్ ఎంత సేఫ్ అంటే మన యార్డ్లు బకెట్లకు కానీ రింగులకు కానీ దేనికైనా. 2 క్యాన్లు దీన్నే మనం బాత్రూమ్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ పొద్దుగాల టైంలో 4:30-5 అవుతుంది టైము. ఇప్పుడు స్నానం చేస్తున్నాం. ఏంది మా పరిస్థితి? ఇవి చూసిరు కదా, లారీలలో కష్టాలు గిట్లుంటాయి. నీళ్ళు దొరికితే తిండి ఉండదు, నీళ్ళు ఉండదు, తిండి ఉండదు, స్నానం ఉండదు, నిద్ర ఉండదు. ఒకటే కళ్ళు మూసుకోపోతా ఉన్నాయి, వస్తువులు లేపుతారు. ఒకటే కళ్ళు మూసుకోపోతున్నాయి, వస్తువులు లేపు. అన్లోడ్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఇట్లుంటుంది. లోపల ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆల్రెడీ థర్మాకోల్ మొత్తం బయట వేసేసినాం. ఇవన్నీ ఇట్లా తీస్తూ ఉండాలి. అట్లా మురిగిపోయింది చూడ్రి, నల్లగా వాటర్ అంతా కూడా. తెల్లగా ఉన్న వాటర్ మొత్తం కింద మొత్తం పాకురు పట్టినట్టు అయింది బాడీ అంతా. పాకురే మురిగిపోయి ఆకురు పట్టింది అంతా తీయాలి. ఇవో థర్మాకోల్ షీట్లు మొత్తం కింద ఇట్లా ఒక స్టెప్ వేస్తారు, ఇట్లా మొత్తం తీసేయాలి. చూడు అది కూడా నల్లగా అయింది షీట్. చూడు ఎట్లయిందో ఇక్కడ చూడు, చూడు ఇంత ఘోరంగా అయింది.
స్మెల్ గలీజ్ స్మెల్. చేపల నీళ్ళు అంతా కౌసు నీళ్ళు అంతా బయట వేసుకోవాలి. ఈ పక్కనే ఉంటాయి అన్ని షీట్లన్నీ ఒక దగ్గర పెడతారు, అవి తీసుకొని మళ్ళీ అమ్ముతారు. పట్టలు మొత్తం అవతల సైడ్ వేసుకోవాలి. తాత ఫస్ట్ పట్టాలు అవతలకి వేద్దాం, పట్టి ఇది ఫ్రీ అవుతుంది. గాలి అన్నారు మొత్తం వచ్చేసి 9 పట్టాలు ఇవి. మళ్ళీ ఐస్ బాక్స్ వేసిన తర్వాత దాని మీద ఇంకో కవర్ వేస్తారు. కవర్లు 4, అది వచ్చేసి బొంత అంటారు. బొంత ఒకటి మొత్తం ఎన్న వాళ్ళకి అప్ప చెప్తే మనకు 10,000 ఇస్తారు. రిటర్న్ 10,000 పెట్టారు పట్టాలకి. మామూలుగా తక్కువ పెడతారు, ఎప్పుడు తిరిగేటోళ్ళు ఎప్పుడు వస్తారు పోతారు కాబట్టి వాళ్ళకి తక్కువ పెడతారు. మనం ఎప్పుడు పోగా చేపలకి పోతే 10,000 వాళ్ళకి అవుతాయి, అట్లా అని చెప్పేసి ఎక్కువ పెడతారు. పట్టాలు తీసుకోలేము అనుకో, వీటికి 10,000, అది 10,000 పెడితే జబర్దస్త్ పట్టాలు వస్తాయి మనకు. అందుకనే వేరే వాళ్ళ బండ్లు వేసి పంపిస్తాం ఈ పట్టాలన్నీ మర్చేసి. ఇప్పుడు వచ్చేసి ఐరన్ లోడ్ మాట్లాడినాం. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మనకి శ్రీనగర్కి బైపాస్లో అక్కడ అన్లోడ్ అయిన తర్వాత బండి మొత్తం వాష్ చేయాలి, లేకపోతే యాపిల్ లోడ్ మనకి ఇయ్యరు. ఇంత గలీజ్ ఉంటే ఏడేస్తారు, యాపిల్స్ మొత్తం స్మెల్ వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీపావళి కదా, మనం ఒక 2 రోజులలో పోయినాం అనుకో లోడ్ అవుతుంది యాపిల్ లోడ్. 2 రోజులు దాటింది అనుకో మళ్ళీ అక్కడ 2-3 రోజులు ఆగాల్సి వస్తుంది. ఈ ఎంత బీకినా వస్తలేవు థర్మాకోలు. ఈ ఒడ్ల పొట్ట చేతుల కాళ్ళకి అంతా అంటుకొని గోకుడు పెడతా ఉంది. చిన్నప్పుడు బండి ఇట్లా నువ్వు కూడా పోయినట్టే ఉంది రాళ్ళు పట్టుకొని. టైం వచ్చేసి 12 అవుతుంది. బండి బయటికి తీసేసి మనం ఎటు పోవాలి ఏంది కథ అని చెప్పేసి మొత్తం క్లారిటీగా తెలుసుకోవాలి ఆడ గేట్ కాడ. ఎందుకంటే ఇప్పుడు మనకి మొన్న వచ్చేటప్పుడు ఎట్లయితే అయిందో అట్లా అయిందనుకో, అంత డబల్ టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది మళ్ళీ మనం. చూడరా లోడ్కి వెళ్తున్నాం ఇప్పుడు, ఐరన్ లోడ్కి. మన శ్రీనగర్ బైపాస్ జమ్మూ కాశ్మీర్కి ఇక డైరెక్ట్ అక్కడ శ్రీనగర్ బైపాస్లో అన్లోడ్ చేసేసి అక్కడి నుంచి మనం సోపూర్ మండికి వెళ్ళాలి లోడ్కి. సోపూర్ మండి అయితే సోపూర్ మండి, ఇంకా వేరే కాడ లోడ్ అయితే వేరే కాడ. ఏడ లోడింగ్ ఉంటే ఆడికి వెళ్ళిపోతాం యాపిల్ లోడ్కి. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే లోడింగ్ అయితే దొరికింది మనకి. అన్లోడ్ కాగానే ఎమ్మటే ట్రాన్స్పోర్ట్ కాల్ కొడితే చలో రైట్ అని అన్నట్లు. ఇప్పుడు మార్కెట్ కూడా జర మంచిగానే ఉంది. శ్రీనగర్కి ఇంతకుముందు మనం ఎంటీ వెళ్ళిపోయేది, ఏం దొరికినా దొరకపోయినా లోడింగ్ డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఎందుకంటే తొందర యాపిల్ లోడ్ అవుతుంది అన్నట్టుగా. కిరాయి మంచిగా ఉంటే, ఏ కిరాయి మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా మరీ అంత దూరం ఎంటీ పోవడం అనేది ఇంత వేస్ట్ పని. ఇంకా లోడింగ్ మాట్లాడుకున్నాం ఇక మా అంటే ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అవుతుంది. ఎంటీ పోతే 2 రోజులు 3 రోజులు ముందు పోతాం, 2 రోజులు ముందు పోతాం. జామ్లలో ఆడి ఆగాల్సి వస్తుంది లోడ్ బండి మీద అయితే. ఎంటీ బండి అయితే రప్ప వెళ్ళిపోవచ్చు. ఈ నుంచి మలుపుదాం, ఆ నుంచి మలుపుదాం ఆయన. ఏ దానిలో నుంచి అయినా పోవచ్చు, కానీ మధ్యలో చిన్న బండ్లు అడ్డం పెడతారు. అందుకనే మనం ఇక లాస్ట్ అయితే మెయిన్ది పెద్దగా ఉంటుంది జర రూటు. వచ్చినప్పుడు మనం ఇట్లనే వచ్చినాం. ఇప్పుడు సిటీల నుంచి పోవాలి మనం వచ్చేటప్పుడు ఎట్లా మిస్ అయినామో అట్నే ఒకటి ఏదన్నా ఒక వే మిస్ అయినాం అనుకో ఎడిపోతామో తెలియదు. కానీ కానీ జాగ్రత్త చూసుకుంటూ పోవాలి. ఒక అన్న నెంబర్ తీసుకున్నాం, అందుకనే మధ్యలో ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ కొట్టినాం అనుకో ఏమంటే అడ్రస్ చెప్పేలాగా. మనం ఇప్పుడు మ్యాప్ని ఫాలో అయ్యకుంటూ పోవాలి. మ్యాప్ ఎటు చూపిస్తుందో మనం ఎక్కడ పోవాలో ఏం కథ పో. ఈ 12:30 అవుతుంది టైము. ఇంకొక అర్ధ గంట అయితే 1:30 ఆ టైంలో అయితే మరి భలే ఉండు. ఈయన దియమనయ్యా ఎర్రకారాయని. సిటీలో పెద్ద తలకాయ నొప్పి. హైదరాబాద్ సిటీ అంటున్నా మనకు అంతా ఆల్ రౌండ్ మొత్తం తెలుసు, గల్లీ కాబట్టి ఎటంటే అటు పోతాం. కానీ ఇక్కడ ఏ సందులో పోతే ఎక్కడ పోతుందో తెలియదు. చూసారు కదా, ఈయన ఇప్పుడు యూటర్న్ చేసుకొని వచ్చినాం. మళ్ళీ ముందర పోయి మళ్ళీ యూటర్న్ చేసుకుని రావాలి అటు పోయి. ఫోన్ కేర్క ఇది అంతా మ్యాప్లో చూసుకుంటూ పోతే అది కన్ఫ్యూజ్ అవుతాం. ఆగం కరెక్టేనా కదా అని డౌట్గా పోవాల్సి వస్తుంది. సిటీలలో ఏమైందంటే పోలీసులతో తలకాయ నొప్పి. అది మనం పోయే రూట్ కరెక్ట్ రూట్ అయినా సరే నో ఎంట్రీ, ఇటు ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి పైసలు అడుగుతారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, ఎంతో అంతా చెవిలో పైసలు వాడాలి. ఇంటికి పోయేసరికి పొద్దుగాల ఛాయ ఖర్చు మందం, సిగరెట్లు, టిఫిన్లు వాటి మందం మనకు ఖర్చులకు పైసలు కావాలి. చూస్తారు కదా, ఇటు నుంచి పోయి మళ్ళీ అటు యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటే రావాలి. ఇక్కడ ఒక 2 బార్గెళ్ళు తిస్తే అటు వెళ్ళిపోయేటోళ్ళం మనం.
చలో ఖతం. సీదా సీదా ఉంటుంది ఇక రోడ్ అంతా. మళ్ళీ లెఫ్ట్ ఉంది కానీ ఆటోలను మెయిన్ ఆటోలను అడిగి ఆటోలు ఇప్పుడు మన గైడ్ దొరకలేదు అనుకో, ఎవరైనా ఒక గుర్తుపెట్టుకోరు. ఇక్కడ సిటీలలోకి వచ్చినప్పుడు మన గైడ్ దొరకడు. నైట్ టైం ఏడ కూడా గైడ్లు కనిపించరు. ఓన్లీ మనకు ఆ టోల్గేట్ల కాడ దాబాల కాడ ఆపుకున్న కాడ సిటీ ఎంట్రెన్స్ అయ్యే కాడ గైడ్లు మేము గైడ్ అని చెప్పేసి వాళ్ళే వస్తారు. ఇంకా మిగతా ఏరియాలో ఎక్కడ కూడా మన గైడ్స్ ఉండరు. అప్పుడు ఏం చేయాలంటే ఆటోలను పట్టుకోవాలి. ఆటోలను పట్టుకొని ఈ పలానా ఫిష్ మార్కెట్ పోవాలి, పలానాకి కంపెనీ దగ్గర పోవాలి, ఎంత తీసుకుంటాం అని చెప్పేసి మనం మనిషిని పోయేటట్టు మాట్లాడుకొని ఆయన ముందర పోమని ఆటో అయినా మనం వెనక ఫాలో అయ్యి పోవాలి. అది బెటర్ ఆప్షన్. ఇక దాద్రి రోడ్లో సాక్క పోతే మనకు చిన్న టర్నింగ్ ఇట్లా సర్కిల్ మనం ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ దిగేటప్పుడు ఇట్లా దిగి అవతల సైడ్ పోతాం, బిచ్చి కింద నుంచి అట్లా వస్తుంది. అట్లా తీసుకొని కొంచెం దూరం చక్క పోతే మనకి కొంచెం పెద్ద పెద్ద డిమార్ట్ టైప్లో అపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది అంట. అక్కడ పోయి అడగమని చెప్పిండు అన్న. ఈ టైం రాత్రిపూట టైంలో ఇక ఎవరిని అడగాలి, అక్కడ మంది ఉంటే అడుగుదాం, లేకపోతే మళ్ళా గుడి కొంగలం కావాలి. గజియాబాద్ లేదు కదా. ఎట్లుండదంటే మనకి అన్లోడ్ అవుతుంది చేపల బండిలో అన్లోడ్ కాగానే అక్కడనే మనకి ట్రాన్స్పోర్టర్లు ఉంటారు. ట్రాన్స్పోర్ట్లు అంటే ఆడ క్యాంటీన్ అని ఉంటుంది. క్యాంటీన్లో ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ అడిగినాం అనమాట. వేరే అన్న వాళ్ళు తీసుకుని ఆ పర్సన్ అడిగితే ఇట్లా లోడ్ కావాలంటే శ్రీనగర్కి లోడ్ వాళ్ళే సెట్ చేస్తారు. ఇక సెట్ చేసినందుకు లోడ్ సెట్ చేసినందుకు మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎట్లయితే ఛార్జ్ తీసుకుంటారో 1000 రూపాయలు 500 1100 అట్లా ఇక 1500 తీసుకొని మనకి లోడ్ సెట్ చేసిండు ఆయన. 1500 రూపీస్ కట్ చేసుకున్నారు. మళ్ళీ అడిగి పోయిన తర్వాత మన లోపల ఎంట్రీ చేయించేటప్పుడు అక్కడ మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ మెయిన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయాలి. ఇదంతా డబుల్ ఖర్చుగా. కానీ రేటు మాత్రం కొంచెం మనకు బెటర్ రేటే, బాగానే ఉంది కిరాయి. 12 కిలోమీటర్స్ అట్లా వచ్చినాము ఇదే వేళ. ఇక్కడ నుంచి మనం అట్లనే స్ట్రేట్ వెళ్ళాం అనుకో, ఇది ఎక్స్ప్రెస్ వే. ఇక చక్కగా పోతే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ దిగిపోవాలన్నమాట. అట్లా పోతే చాలా దూరం అవుతుంది పోవచ్చు, కానీ అంతా ఉల్టా తిరుగుడు అవుతుంది, ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ డౌన్ దిగేసిపోతే మనకి దాద్రి రోడ్ అనమాట. ఇక్కడ దిగితే దాద్రి రోడ్ ఇది. దీనికి పోతే 33 కిలోమీటర్స్ వస్తుంది. అట్లా పోయినాం అనుకో మళ్ళీ 50-60 కిలోమీటర్స్ అవుతుంది. ఈడ 2 రోడ్లు ఉన్నాయి చూడు. ముందు చిన్న ఇళ్ళ పోయేది, ఇళ్ళ పోతే కథం రోడ్ ఎటో పోతుంది. ఇక మళ్ళీ మనం వెనకకు రానికి ఉండదు, ముందరకు పోనీకి ఉండదు. చేపెడతా ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎగ్జిట్. మళ్ళీ మనకి అలీగర్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి 115 కిలోమీటర్లు పోతే అలీగర్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాం అనుకో దాద్రి వెళ్తుంది. మనం ఇటు వెళ్ళినాం అనుకో సికింద్రాబాద్. మన అది ఎస్ఈ వస్తుంది, ఇది ఏమో ఎస్ఐ. సికింద్రాబాద్ చిన్న డిఫరెన్స్ అంతే. లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ ఒకసారి ఆపుకొని ఒక ఛాయ్ తాగి చిన్న టైర్లలో రాళ్ళు తీసుకొని నీట్గా క్లీన్ చేసి వేసుకొని పోదాం. టైర్లు కటకట సప్పుడు వస్తుంది. మళ్ళీ అక్కడ ఛాయ్ షాపులు ఇట్లా ఉంటే ఉండవు. తాత ఇక నైట్ పూట ఛాయ్ అని ఒకటే సతాయిస్తాడు. నిన్ను చూడాలంటే రాళ్ళు తీసులే ఉత్తనే అటు ఇటు తిరిగి వస్తాడు. అయిపోయింది చూడుకొని అని అంటాడు. అందుకని నేనే తీసుకుంటున్నా. ఇక చూడు ఎంతలాగో ఇటు వచ్చి చెక్ చేసి నేనా టక్క సప్పుడు ఇయ్యే. అదే నువ్వు వచ్చిన ఇది ఇంతలా రాళ్ళు ఉంటాయి. ఇక టక్క అని సప్పుడు రాకపోతే వస్తుంది. మన గుర్రం పోతే ఎట్లా వస్తుంది? అబ్బా శబాష్ తాత శబాష్. దగ్గరకు వచ్చేసినాం. నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని పోతే మనకి డైరెక్ట్ ఆడికే చూడాలి ఆడ పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అని. మళ్ళీ ఒక్కొక్కసారి కటింగ్లు కూడా ఉండదు. మనకు మ్యాప్లో చూపిస్తుంది కానీ లెఫ్ట్ కట్ అయితే కటింగ్ లేదనుకో మళ్ళీ ఎక్కడో పోయి తిరిగి రావాల్సి వస్తుంది. ఇదే తాత చూడే లొకేషన్ అయితే ఈ గల్లీలో చూపిస్తుంది. మరి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియానే. నాచారం మన దగ్గర నాచారం ఇండస్ట్రియల్ ఏరియా ఎట్లా
అట్లా చూడే అదేనా ఇక్కడ బండ్లు చూస్తారు కదా, లైన్లో పెట్టుకుర్రు ఆల్రెడీ. మనం కూడా ఇక్కడ లైన్లో పెట్టుకుంటే అయిపోతుంది. రోడ్ మీదకి అయితే అట్టుందిగా మన బండి, అటు సైడ్ పెడదామా? చూసిరా పోసారి తాత, అదే ఈ యాపిల్కే పోతాడు చూస్తారు కదా, అన్నీ సేమ్ మనలానే యాంగ్లర్లు ఉన్నాయి. 4 బండ్లు అన్లోడ్ చేసి ఇక్కడికి వచ్చినట్టు లోడింగ్కి. ఇదే కంపెనీ. ఇక్కడ ఆపి వేస్తా ఒకసారి. పైప్ లైన్ దోయింది, అది దిగబడుతుంది మరి. చలో రైట్, చలో తాత పోయేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఆ గేట్ దగ్గర వేచినాం. ఇంకా రైట్ సైడ్ ఉన్నది A53 రైట్ సైడ్లో గేట్ అంట. వీళ్ళందరూ కూడా ఆడికే శ్రీనగర్కే 4 బండ్లు, తమిళనాడు బండ్లు. వాళ్ళు ఒక్కరిద్దరు ఎవరు, మేము 3-4 బండ్ల. ఆడోడు వచ్చిండు ఎక్స్ట్రా. ఎందుకు ఇక తాత అలా అనుకుంటాను అంటుండు తమిళనాడు బండ్ల. అలానా అలా అనుకుంటా అంటే కానీ ఇప్పుడు అంత మనం ఢిల్లీ మార్కెట్లో మంచివాడు కానీ వీళ్ళు మస్తు మంచోళ్ళు. ఇంకా పండుకో పోవే 9 కూడా పోతారు. వీడి కూడా తాగుతున్నాయి, ఆయన కూడా దంటకు మంచి. ఇద్దరు కూడా చెరువు అంటించుకోరు అటు ఇటు. మనకి పొద్దుగాల బండి ఎంట్రీ చేయించినాం, ట్రాన్స్పోర్ట్ పేరు చెప్పి. ఇక్కడ చూస్తారు కదా, కాంటా పెట్టుకోవాలి. కాంటా పెట్టుకొని మరి ఇళ్ళ లోడ్ అవుతుందా అక్కడ బయటికి పోవాలా అర్థమవుతలేదు. ఆ బండ్లు అయితే బయటికి వెళ్ళిపోయినాయి. తమిళనాడు బండ్లు 3 బండ్లు కాంటా పెట్టుకున్నాయి. నైట్ వచ్చిన బండ్లు అటు సైడ్ వెళ్ళిపోయినాయి. మనం కూడా ఇక్కడ కాంటా పెట్టుకొని అటు సైడ్ వెళ్ళాలా, ఇక్కడ లోడ్ చేస్తారనేది చెప్తారు మనకి. ఇక చూస్తారు కదా, ఇయే లోడింగ్. కాంటా అయిపోయింది. పక్క దాంట్లో పోవాలంట, పక్కన అయితే అంట లోడింగ్. పక్క దాంట్లో ఇక్కడ చిన్న గల్లీ ఉంది, ఆ గల్లీలో పోవాలి. గల్లీ లోపల పోతే మొత్తం పెద్ద ఫ్యాక్టరీ ఉంది. పెద్ద పెద్ద స్తంభాలు లోడ్ అవుతాయి. లదక్ కూడా లోడ్ ఉందంట. మనం లదక్ పెట్టినా అయిపోతుండే. కాకపోతే ఇప్పుడు మాకు చిన్న పని ఉంది. 13కి కొంచెం వర్క్ ఉందన్నమాట. మొన్నటిదాకా ఇంటికాడ ఉండి వర్క్ చేయించినాం, అదే వర్క్ మళ్ళీ 13కి చిన్న పని ఉండడం వల్ల శ్రీనగర్ పెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే లదాఖ్ చక్కగా పెడుతుండే. ఈసారే పోతుండే లదాఖ్కి టైం ఉంటే. ఇటు నాయన అటు తగులుతా ఇటు తగులుతా అన్నట్టు. కరెక్ట్ ఫిక్స్డ్ ఉందేమో ఇలా. ఇటు పోతే అటు కట్టు కాదు, అటు పోతే ఇటు కట్టు కాదు. చల్లని ఇది కటింగ్ అంటే చూడు, అటు కొంచెం ఇటు కొంచెం ప్లేస్ లేకుండా. దోస్తులు ఇప్పుడైతే ఇక లోడింగ్ అయితే అవుతుంది. 6-7 గంటలకు తెచ్చి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మిమ్మల్ని నువ్వు ఎక్కడ మనిషి నువ్వు? ఓ అమ్మా తిరిగిందా? తిరిగిందా? ఆంగ్లేరు పోయిందా? అయ్యాను ఇంకా గట్టి మన ఇంకా 10 నిమిషాలు ఉంటుంది. నిమ్మరగా బాడిసుకోగాలే. అమ్మ మందం భారీ ఉండేస్తున్నాయి. చూస్తే లేపుతారు, వస్తూ ఉంటుంది. అరే చక్కలు కిందగా పెట్టిందిగా, అది దగ్గర వస్తుంది. లేకపోతే బెల్ట్ పోవు. ఇసులు గుంజపోయినారు అట్లాగా. రెండో దమ్ము వస్తుంది దోస్తులు. అట్లా 5-6 దమ్ములు రావాలి అయ్యా. మరి 29 టన్నులు కావాలి మనకు. మనం పాసింగ్ కూడా ఎప్పుడైనా మన వీడియోలో చెప్తున్నాం షెట్. మేము ఎప్పుడైనా 1 టన్ను తక్కువ భయపడకుండా పోవాలి. అట్లా రఫ్ ఆడిపియాలి దోస్తులు. మేము అక్కడి నుంచి వేసుకొచ్చిన చేపలోడి ఎంత మిగిలిందో వేసా లెక్క చేసి చెప్తాం తర్వాత వీడియోలో. మీరు చూస్తారు ఎంత మిగిలింది. బండి అంటే అమ్మ అంత దూరం పోయింది, ఢిల్లీకి పోయింది, ఎంత మిగులుతుందో అది అనుకుంటారు. కానీ అన్ని పోను ఇక ఒక 20-30 వేలు మిగిలితే బాగానే ఉంటుంది. నా మందం అయితే ఎవరు పిల్లగా అయిపోయిందా? మీరు పోతుర్రా? కోరుతా మీరు కోరి పిల్లగా
సమానంగా పెడరా నాయన ఇక్కడ అక్కడ ఊపిలో ఇక క్యాబ్ని చూసేవారు అయ్యా ముందుకు పెట్టరా నాయన బస్ సైడ్ 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 చూస్తున్నా. మేము చేపలు తీసుకొచ్చి అన్లోడ్ చేసినాం. 5 రోజులు ఉన్నాం. 6వ రోజు ఈ రోజుకి 6 రోజుల నుంచి మేము అంత కష్టపడి అక్కడి నుంచి వచ్చి ఆ కంపులో ఉండి ఆ స్మెల్ భరించలేక తిండి సరిగా తినక ఆగం పరిస్థితులలో అంత కష్టపడి వస్తే మాకు మిగిలిన పైసలు ఎంత అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేటప్పుడు ఖర్చు చెప్తా. డీజిల్ వచ్చేసి 60,000 నుంచి 62-63,000 దాకా అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఎందుకంటే డీజిల్ ట్యాంక్లో ఉంటుంది కాబట్టి 60,000 నేను కౌంట్ చేసుకున్నా. టోల్ గేట్లు వచ్చేసి 15,000 అయినాయి. 1,000 రూపాయలు మిగిలిన ఇంకా 14,000 వేసుకో. పోలీస్ ఖర్చులు వచ్చేసి మామూలుగా 1,500 ఆడుందా 200 300 ఇస్తాం కదా, అక్కడ 500 ఒక్కడ బ్రిడ్జి కింద ఉందా అట్లా అవి కౌంట్ చేసుకుంటే 1,500 అయినాయి. మామూలుగా బార్డర్ ఖర్చు అంటే మనకి ఎంపీ బార్డర్లా ఇక్కడ వచ్చేటప్పుడు 500 చెక్ గేట్లల్లో మళ్ళీ ఇక్కడ వచ్చినాక 4,100 ఫస్ట్ ఢిల్లీకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి గ్రీన్ ట్యాక్స్ అని ఉంటుంది అనమాట ఢిల్లీది, అది కట్టినాం. మళ్ళీ మేము యూపీ ఎంట్రీ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ 3,800, అది మొత్తం టోటల్ కౌంట్ చేసుకుంటే 9,900 అది ఖర్చు అయింది. మాది మైనస్ మాది మేమే తప్పు చేసినాం. 3,800 ఇది మైనస్ చేసుకోవాలి. కాకపోతే మాకు అయిన ఖర్చు టోటల్గా చెప్తున్నాను నేను. యాడ్లు వచ్చేసి రెండు బకెట్స్ 2,600 వేసుకోవాలి. అది లోడింగ్ వచ్చేసి 8,000 అక్కడ వాళ్ళు కట్ చేసుకుంటారు మనకి ఇచ్చేటప్పుడు అడ్వాన్స్లో. అన్లోడింగ్ వచ్చేసి 6,000 ఇక్కడ కట్ చేస్తారు 6,000. మళ్ళీ ఎక్స్పెండేషన్ మా ఖర్చు వచ్చేసి ఫుడ్ ఖర్చు ఒక 3,000 వేసినాం మేము. ఎక్కువైంది కానీ 3,000 వేసుకున్నాం అందాదా. ఇది పట్టాలకు అక్కడ మాకు 10,000 ఆవిరు, అది ఏం కౌంట్లోకి రాదు, అది మాకే వస్తాయి మళ్ళీ తర్వాత. కాబట్టి ఇది ఖర్చు ఇంతవరకు ఖర్చు చేసుకుంటే ఈ ఖర్చు వచ్చేసి 1,06,000 అయింది. 1,06,000 రూపాయలు మాకు ఖర్చు అయింది. మాకు అసలు కిరాయి అనేది నేను చెప్పట్లేదు. మాకు మిగిలిన పైసలు వచ్చేసి 35,000 నుంచి 38,000 36,000 వరకు మాకు అకౌంట్లో మాకు మిగిలిన పైసలు అనమాట. ఇంత దూరం మేము జర్నీ చేసుకొని వచ్చినందుకు 6 రోజులు మాకు టైం వేస్ట్ అయినది. ఇదంతా జరిగితే దాంట్లో 38,000 అంటే ఎంత పడ్డా చూడు. 38,000 డివైడెడ్ బై నాకు ఈయనకి ముగ్గురు ఉంటాం బండ్లు. ఎప్పుడు మా ముగ్గురు ఖర్చులు మా ఈ రోజుకు ఒక జీతం శాలరీలాగా వేసుకుంటే మా బండి మెయింటెనెన్స్ టైర్లు అరుగుదల కానీ బండి మెయింటెనెన్స్ కానీ ఏదో ఒక రిపేర్లు కానీ 3 మంత్స్కి ఒకసారి ట్యాక్స్ కానీ మన తెలంగాణ ట్యాక్స్ కానీ మళ్ళీ తర్వాత పర్మిట్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నిటికీ మనం ఇంత మెయింటెనెన్స్ అనేది తీసినాం అనుకో మనకి దీంట్లో ఎంత మిగులుతుంది? 0. అయినా కానీ మనకి మిగిలిపోయినా దాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా మనం ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఒక 1 మంత్ 2 మంత్స్ మనం బండి గ్యాప్ తీసుకున్నాం అనుకో మొత్తం అంతా కూడా మనం మీద పడిపోతుంది. దాన్ని కవర్ చేయడానికి మనకి ఎట్లేదన్నా కానీ ఈజీగా ఒక 6 నెలల నుంచి 7 నెలలు టైం పడుతుంది. 6 నెలలు గట్టిగా స్ట్రగుల్ తీసుకొని మళ్ళీ దీని మీద వర్క్ చేస్తేనే అప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్ళగలుగుతాం. అది కూడా ఒక వేల పోతాం కానీ మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది దీంట్లో రాదనమాట. మనం కిరాయి చెప్పుకోవడంలో పెద్దగా తప్పే ఉండదు. ఎందుకంటే ఇది ఫిక్స్డ్ కిరాయి అనేది ఎప్పుడూ ఉండదు అనమాట. చేపల్లోడికి మనం అడగడానికి కూడా ఉండదు. మాకు పెంచుర్రి మాకు 1,00,000 రాస్తే 1,20,000 రాయరి 1,30,000 రాయరు మనం అడిగేదాన్ని బట్టే ఉండదు. మనం చెప్పినా చెప్పకపోయినా మనకి దీంట్లో లాభం అనేది ఉండదు. కొంతమంది ఏమనుకుంటుంటే ఇప్పుడు లారీకి సంబంధించిన ఫీల్డ్ అన్న వాళ్ళు కిరాయి ఎందుకు చెప్తున్నావు, నువ్వు కిరాయి చెప్పదు. కిరాయి చెప్పడంలో మనకు తప్పే ఉంటుంది చెప్పు. మనం డిమాండ్ చేసే కిరాయి కాదు ఇది. వాళ్ళు ఏదైతే లోడ్ చేస్తారో లోడ్ చేసినప్పుడే మనకి ఇది కిరాయి అని రాస్తారు. ఢిల్లీకి ఇంత కిరాయి, లక్నోకి ఇంత కిరాయి, ఇక్కడ యూపీకి ఇంత కిరాయి ఇట్లా రాస్తారనమాట. లుధియానాకి ఇంత కిరాయి. మార్కెట్ని బట్టి కిరాయి ఉంటుంది అనమాట. లాంగ్ డిస్టెన్స్ని బట్టి ఒక మార్కెట్ని బట్టి వాళ్ళు పెంచుతుంటారు తగ్గిస్తుంటారు. ఒక 10,000 5,000 అట్టి డిస్టెన్స్లలో కిరాయి మారుతుంటుంది అనమాట. ఎప్పుడు ఒకే కిరాయి ఉండదు అనమాట. ఈ రోజు ఉన్న కిరాయి రేపు ఉండదు. ఇప్పుడు మనకు 38,000 ప్రాఫిట్ వచ్చింది, రేపు కిరాయి ఎక్కువ ఉంది అనుకో 40,000 రావచ్చు, 45,000 ప్రాఫిట్ రావచ్చు. 38,000 వచ్చినాయి ప్రాఫిట్ 20,000 రావచ్చు, 25,000 రావచ్చు. ఇట్లా కిరాయి పెరిగినప్పుడు మనకు ప్రాఫిట్ పెరుగుతుంది, కిరాయి తగ్గినప్పుడు ప్రాఫిట్ తగ్గుతుంది. ఇట్లా ఉంటుంది అనమాట. ఏదైనా అంతే, వేరే ప్రతి ఒక్క కిరాయిలు అంతే. చేపలదానే కాదు యాపిల్దానే ఏదైనా అంతే. ఎప్పుడూ ఒకే కిరాయి ఉండదు ఈ దాంట్లల్లో. అందుకనే మార్కెట్ డౌన్ అయింది మీరు లాస్ అవుతున్నాం అనేది గిందికే. డీజిల్ రేట్లు పెరుగుతుండే, ఇటు కిరాయిలు తగ్గుతుండే. మళ్ళీ ఈ టోల్ గేట్ ఖర్చులు అయినా ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి కానీ మనకి కిరాయిలు తగ్గుతున్నాయి. కిరాయి అనేది పెరిగి ఇవన్నీ పెరిగితే బాగుండు. అట్లా మనకి లారీ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా అంతా అయిపోయింది, లారీ ఫీల్డ్ అయిపోయింది, మోటార్ ఫీల్డ్ అయిపోయిందని ఇట్లా అనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అదే. ఒకప్పటిలా లేదు. లేకపోయినా మనం ఇందులో దిగినాం, ఇందులో ఉన్నాం కాబట్టి కొంచెం ఇక తప్పదు. ఇందులోనే మెయింటైన్ చేసుకుంటూ నడుచుకుంటూ ఖర్చు గడిపించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ మన జర్నీ అయితే ఒక మంచిగా ఉంటుంది అనమాట. రోడ్స్ అన్నీ కూడా కొంచెం డేంజరస్గా మారిపోయినాయి. మన దాకా అసలు వెళ్ళడానికి రూట్ కూడా లేదు. అది నెక్స్ట్ రూట్లో వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లుంటాయి ఏంది మనకి రూట్లు ఎట్లున్నాయి ఏంది అనేది మొత్తం టోటల్గా మీకు చూపిస్తాం అనమాట. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.